ఈవేళ ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పూర్వ ఎంబీసీ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ప్రజల జీవితాన్ని స్పృశించున్న అంశాన్ని చాలా గట్టిగా చెప్పబోతున్నారు. వారికి మా హార్దిక శుభాభినందనలు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిన్న క్యాబినెట్ సమావేశం తెలంగాణలో జరిగింది. క్యాబినెట్ సమావేశం అనగానే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమావేశంగా భావిస్తూ ప్రజలందరూ చూస్తారు ప్రతి క్యాబినెట్ సమావేశం. అంత ముఖ్యమైన క్యాబినెట్ సమావేశంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రగతిపైన చర్చ, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో మనం ఏ రకంగా పటిష్టంగా ప్రజలకు చేరవేద్దాం, ఈ చర్చలు కాకుండా న్యాయస్థానాల తలుపులు ఎట్లా దాడుదాం, ప్రజా సంక్షేమాన్ని కోట్ల పాలు చేసి కోట్ల చుట్టూ తిరిగేలా ఎట్లా చేద్దాం, ఆత్మ వంచన చేసుకొని ప్రజల్ని వంచిద్దాం అనే విధంగా నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ మాటలు అనడానికి కారణం ఏంటంటే నిన్న వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ ఈ స్కీమ్ మీద ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఎంత పవిత్ర కార్యాచరణగా మేము తిరుపతిని ఎంచుకోవడం, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పథకం ఎంత పారదర్శకంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మొదలుపెట్టడమే కాకుండా ఈరోజు దేశంలో 95,800 దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించుకొని ముందుకు పోతా ఉన్నాం. మన రాష్ట్రానికి కూడా 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి రాగా దాంట్లో 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, అంటే సుమారుగా ఒక 1,800-2,000 కోట్లు కలిపి ఈ స్కీమ్ని మొదలు పెట్టాల్సింది పోయి ఆదిలోనే హంసపాదులాగా ఎట్లా ఈ పథకాన్ని నీరుగార్దామా, మనం చేయుతగా ఉండాల్సినటువంటి 2,000 కేటాయింపును ఎట్లా కట్టకుండా ఉందామా, ఉంటే ప్రజలలో బదనామైపోతామని చెప్పి 2 నాల్కల ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న క్యాబినెట్లో తీర్మానం ఏంటి? వీబీజీ రామ్జీ పథకాన్ని మేము మొదలు పెడతాం కానీ కోర్టుకెళ్ళి అడ్డుకుంటాం. ఏంటండి ఇది? ప్రభుత్వం ప్రజలకు మంచి జరగాలని చూడాలి కానీ పథకం మొదల్లోనే మేము మొదలు పెడతాం కానీ కోర్టుకు వెళ్తామంటే ఇది ఎట్లుందంటే, నాకు పెళ్లి పత్రిక వచ్చింది, నేను పెళ్లికి పోతా, బాగా మెక్కుతా, కానీ పిల్లగానికి అక్షంతలయ్యా, కోర్టుకి ఈడుస్తా. ఏంటండి ఈ మాటలు? గతంలో మామ అల్లుళ్ళ మాయల మరాఠీ పరిపాలిస్తే ఇవాళనేమో కోతల రాయుడిలాగా వ్యవహారం చేస్తూ ఉన్నావు. నీకు ఈ పథకం పట్ల అభ్యంతరం ఎందుకు? పేరు మార్పు పైననా, రాముడి పేరు దీంట్లో కనిపిస్తుందనా, రాముడి పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమాన్ని నేడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మొదలు పెడుతున్నందుకు మీ అభ్యంతరమా? లేదు ఈ పథకానికి కావాల్సిన 40% నిధులని సమకూర్చలేక
అభ్యంతర పెట్టడమా, లేదు అవినీతి రహితంగా ఈ పథకాన్ని కేంద్రం తీర్చిదిద్దినందుక? ఏంటి నీ కడుపు నొప్పి ఏంది అసలు ఈ పథకం పట్ల? వికసిత్ భారత్ కోసం, పల్లెల వికాసం కోసం, గ్రామీణ ఉపాధిని ఇంకా మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఒక సహజ వనరుల పరిరక్షణ కోసం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం, గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, తద్వారా దేశం డెవలప్మెంట్ కోసం ఈ పథకాన్ని తీసుకువస్తే నీకు కడుపు నొప్పి ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలు బాగుపడకూడదా? 100 రోజుల పనిని 125 రోజులుగా ఈ పథకంలో తీసుకొచ్చినందుక నీ కడుపు నొప్పి? లేదు వేతన చెల్లింపులో ఆలస్యమైతే 15 రోజులలో నేను నిరుద్యోగ భృతి చెల్లించాల్సి వస్తుందనా? గ్రామీణ ప్రజలు కష్టం చేస్తే కారే చెమట చుక్కలు ఆరిపోయే లోపే ఈ కూలీ డబ్బుల్ని చేరవేస్తున్నందుకు కేంద్రం నీకు కడుపు నొప్పా? ఈరోజు ఒక మెరుగైన డిజిటల్ ట్రాకింగ్, ఏఐని వాడుకొని, టెక్నాలజీని వాడుకొని, ఎక్కడ పొల్లుపోకుండా ఈ పథకంలోని వచ్చే ప్రతి రూపాయిని నేరుగా ఆ కూలీ నాలి చేసేటటువంటి ప్రజల యొక్క అకౌంట్లోకి చేరుస్తున్నందుక నీ కడుపు నొప్పి. దేనికోసం? మీ హయాంలో ఉపాధి హామీ పథకం అంటే అది కేవలం అవినీతిమయంగా చేసి మీ నాయకులు బాగుపడేటట్టు, మీ జేబులు నిండేటట్టు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు విబిజి రామ్జీగా మార్చి చేస్తున్నందుకు ఈరోజు మీకు ఈ రకమైన భయాందోళన కలుగుతున్నాయా? లేక కేంద్రానికి పేరు వస్తుందని చెప్పి నీకు భయాందోళన కలుగుతుందా? కోర్టుకు వెళ్తారు. ఈ స్కీమ్పై కోర్టుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని బెదిరిస్తున్నావు? కూలీ నాలు చేసుకునే కూలీ ప్రజలనా? కేంద్ర ప్రభుత్వాన్నా? ఈ బెదిరింపులు ఎందుకు? ప్రజా కోర్టు ఉంది కదా, నువ్వు కోర్టుకు వెళ్తే రేపు ప్రజా కోర్టులో నీ ప్రభుత్వాన్ని ఈడ్చి అవతల పడేస్తారు. ఇవాళ వ్యవసాయ పనుల కోసం 60 రోజులు వెసులుబాటు కూడా నీకే ఇచ్చింది కదా ఆ హక్కుని. నీ ఇష్టమున్న 60 రోజులు ఉపాధి హామీ కూలీ పథకం విబిజి రామ్జీ పథకాన్ని మరి సింక్రనైజ్ చేసుకొని ముందుకు పోయే విధంగా నీకే మరి పవర్స్ ఇచ్చినారు కదా. ఈరోజు ఈ స్కీమ్ సూపర్ హిట్ అయితే క్రెడిట్ అంతా మోడీ గారి ప్రభుత్వానికో కేంద్రానికో పేరు వస్తుందని చెప్పా నీ ఏడుపు. అభివృద్ధిలో పాలు పంచుకున్న వాళ్ళని చూస్తారు కానీ ఇటువంటి ఏడుపులు ఏడ్చేటోళ్ళని, పెడబొబ్బలు బట్టెలోని ప్రజల్లో ఎప్పుడూ ఆదరించరు. ఈరోజు ఆస్తుల సృష్టి జరగాలి. అవినీతి నిర్మూలింపబడితేనే కదా ఆస్తుల సృష్టి పెరుగుతుంది. ఒకవైపు అవినీతి ఉంటే అభివృద్ధి ఎట్లా సాధ్యం? గతంలో ఉపాధి హామీ నిధులు ఏ రకంగా అటెండెన్స్ రాతపూర్వకంగా మీ ఇష్టం ఉన్నట్టు రాసి అటెండెన్స్ లేచి ఏం పని చేసిరో తెలియదు. అటువంటి పథకాన్ని ఈరోజు గ్రామాలలో శాశ్వత ఆస్తులు సృష్టించబోతున్నందుక మీ భయం? ఈరోజు మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టి గ్రామీణ ప్రజలకు నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు చేరుతున్నందుకు ఈరోజు నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి, ఈ దీంట్లో భాగస్వామ్యం అవ్వాల్సింది పోయి, నీ మంత్రివర్గ సహచరులు మీరు క్యాబినెట్లో ఈ విబిజి రామ్జీ పథకాన్ని ఎట్లా అడ్డుకుందామని చెప్పి ఈరోజు ఈ పథకం జగన్నాథుడి రథచక్రాలోని సంక్షేమము, అభివృద్ధి అంటే పేద ప్రజలకు వేతన కూలి గతంలో ఉన్నటువంటి నీ 247 ఇంతో ఉంటే ఈరోజు దాదాపు 333 రూపాయల వరకు పోతా ఉంది. మరి ఇది ప్రజలకు లాభం జరగదా? గ్రామీణ వాతావరణంలో ఈరోజు ఆహార భద్రతతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఇవాళ వేతన కూలి పెరిగినందుకు ఎంత సంతోషంగా ఉన్నారు. వారు ఎప్పుడెప్పుడా ఈ పథకంలో భాగస్వాములమై పనులు చేద్దాం. ఈరోజు గతంలో ఓ కూలీ వాళ్ళలాగా చూసినావే నువ్వు ప్రజల్ని, కానీ ఇవాళ అదే ప్రజలు కూలీ నాళ్ళకు పోతలేం, ఈ గ్రామ నిర్మాణం కోసం పోతా ఉన్నాం, ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం కోసం పోతా ఉన్నాం. వికసిత్ భారత్లో మేము సైతం
నా గ్రామాన్ని నేను డెవలప్ చేసుకుంటున్నానే ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టుగా ప్రజలందరూ కూడా ఒక సంతోషాలతో భాగస్వాములు అవుతా ఉన్నారు. నేను సైతం ఈ దేశం కోసం అనే విధంగా ఈ పథకం ముందుకు పోతా ఉంటే నీకు కడుపు నొప్పిగా ఉందా? గ్రామీణ భారతానికి ఇదొక చారిత్రాత్మక నవశకం. నువ్వు ఇచ్చే గ్యారంటీలు హామీలు ఎవ్వరు కేర్ చేస్తలేరు. అందుకే ఈ పథకంలోనే గ్యారంటీ అనే పదం ఉన్నందుకు నీకు భయమవుతున్నట్టుగా ఉంది. వికసిత్ భారత్ అనే గ్యారంటీని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. గ్రామీణ కూలీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అందుకే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పథకంలో మీరు రాజకీయం కంటే ప్రజల క్షేమం ముఖ్యం. ఎన్ని రోజులు వాణ్ణి వీణ్ణి తిట్టి మాటల గారెటితో బతుకుదామనుకుంటావు? ఒకవైపు సీనియర్ ముఖ్యమంత్రులు కూడా దేశమంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇవాళ 12 ఏళ్ళు పుష్కర కాలం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న ఎంతో ఎక్స్పీరియన్స్డ్ మోడీ గారి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. నీకున్న ఎక్స్పీరియన్స్ ఎంత? ఐఏఎస్లు చెప్తే వింటే నా ఇజ్జత్ పోతుందని, తోటి సీనియర్ మంత్రులు చెప్తే ఇంటే నా ఇజ్జత్ పోతుందని, లేదా సీనియర్ ముఖ్యమంత్రుల దగ్గర సలహాలు తీసుకుంటే నా ఇజ్జత్ పోతుందని. ఇంత ఎక్స్పీరియన్స్డ్ ప్రభుత్వము ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఇవాళ హ్యాట్రిక్ కొట్టి ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆలోచనల్ని అందిపుచ్చుకొని పోతే ఇవాళ ఎక్కడ నా ఇజ్జత్ పోతుందని నీ ఇజ్జత్ కోసం పాకులాడుతున్నట్టుగా ఉంది. నీ 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కోట్ల చుట్టూ తిరగడమేనా ముఖ్యమంత్రిగా, లేదా ప్రజలకు ఏమన్నా చేద్దామా అనే ఉద్దేశం నీకుందా లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. పేరు మార్పు, నీ సొంతానికి పేరు మార్చుకోవచ్చు. నువ్వు రేవంత్ ఉద్దీన్ అని పెట్టుకోవచ్చు, నువ్వు హిట్లర్ అని పెట్టుకోవచ్చు, నువ్వు ఇంకో పేరు పెట్టుకోవచ్చు. పథకం పేరు మారిస్తే నీకు గుబులెందుకు? రామ్ శబ్దం వింటేనే గతంలో నేను అనుకుంటా పూర్వజన్మలో నువ్వు రావణాసురుడివా, మొన్న జర్మన్ హిట్లర్వా. అందుకే ఈరోజు రామ్ అనే పేరు వింటేనే, నీకు ఆ శబ్దం వింటేనే భయాందోళనకు గురవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వికసిత్ భారత్ అంటే గ్రామీణ కుటుంబాల గడపలోకి సంతోషాన్ని చేరవేయడం. మీ రాజకీయ పబ్బం కడుపుకుంటానంటే దీంట్లో వీలు లేదు. తప్పకుండా ఈ పథకం దేశవ్యాప్తంగా అమలవుతా ఉంది. గ్రామీణ కూలీలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పథకంలో పార్టిసిపేట్ అవుతామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ పథకం 3,825 కోట్ల పైన ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. వెంటనే ఈ రాష్ట్రం యొక్క షేర్ కూడా నువ్వు ఇచ్చి మరి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లి గ్రామీణ వికాసం కోసం, దేశ భవిష్యత్తు కోసం నువ్వు పాటుపడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. భారత్ మాతాకి జై.